అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవని వంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో పేద ప్రజల ఆశాజ్యోతి మన ఆంధ్రప్రదేశ్ ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల వైద్య సదుపాయాల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆటకట్ల గ్రామ వాస్తవ్యులు ఎర్రమాటి నాగమణి కుటుంబానికి 1,10,000 రూపాయలు, గొర్రపూడి గ్రామ వాస్తవులు అమరజానికి కుటుంబానికి 43,000 రూపాయలు, రూరల్ మండలం కొవ్వాడ గ్రామ వాస్తవులు తోలు సత్యవతి కుటుంబానికి 20,000 రూపాయలు చెక్కును పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, మందరపు చిట్టిబాబు, గోడాల లోవరాజు, దోళ్ల సత్యనారాయణ, దంగేటి వెంకటరమణ, మార్కండేయులు, సౌరభ్ సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, కాదా చిన్న, నరేష్ చౌదరి, గుమ్మల శ్రీను, వాసంశెట్టి శివ, సురేష్ చౌదరి, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను పైన ఎమ్మెల్యే గారితో అదేవిధంగా ఇన్ఛార్జ్ గారితో పెట్టించుకుని ఇక్కడ మన ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ఊర్లో కనుక ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయినా ఇమీడియట్గా మీరు ఆ బిల్లన్నీ సేకరించి మరి ఆ వ్యక్తి తాలూకా అన్ని ప్రూఫ్లన్నీ ఇస్తే కనుక ఇమ్మీడియట్గా సీఎం రిలీఫ్ ఫండ్ 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, గ్రామాల్లో అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచితనాన్ని, ప్రభుత్వం చేస్తున్న గొప్పతనాన్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందువలన మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ఏ రోజైనా మీరు తీసుకొచ్చి ఇచ్చిన బలంలో 15 రోజుల్లో మీకు చెక్ రిలీజ్ చేసే ఏర్పాటు నేను చేయగలను అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకటే నినాదం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నది మా పార్టీ యొక్క సిద్ధాంతాలు. అందువలన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా ఈ విద్యా వైద్యం మీద ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ పెట్టి గ్రామాల్లోని మరి అదేవిధంగా మండలాల్లోని ప్రతి ఒక్కరూ కూడా అందరినీ ఆరోగ్యంగా ఉంచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఎవరికి కష్టం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ చెక్కులు ఇంకా కంటిన్యూగా మనకి వస్తూనే ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ మన ఆఫీసులో సబ్మిట్ చేయండి. ఒక్కొక్క ఊరిలోని ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నారు మన తరపుని. ఖచ్చితంగా వాళ్ళకి మీరు సబ్మిట్ చేసుకుంటే కనుక ఒక 15 రోజుల్లో చెక్లు వచ్చే ఏర్పాట్లు నేను చేయగలను అని చెప్పి మీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అర్తగట్ల గ్రామాల నుంచి ఎవరైతే సీఎంఆర్ నిధికి పెట్టారో ఆ నిధి యొక్క పత్రాలు వచ్చాయి. ఒక్కొక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క పత్రాలు రావడం జరిగింది. ఒకరికి 1,90,000, ఒకరికి 15,000, 42,000. ఈ రీతిగా ప్రభుత్వం అనేక మందిని ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ ఆగస్టు 3వ తారీఖున వీళ్ళందరికీ కూడా చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వచ్చి మా బాబీ గారు ఆఫీసులు ఇచ్చుకుని ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రోత్సహించమంతగా కోరుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో దానికి అన్ని వేళలా మాకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారు, అలాగే డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ గారు, నేను, అలాగే అధికార ప్రతినిధి నెహ్రూ గారు, ఇంకొక డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు, ఇలాగ అనేక మంది కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఉన్నాం. నిత్యము కూడా ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వానికి మంచి పని తీసుకురావడం అనేది మా ఉద్దేశంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా బాబీ గారికి, కార్యాలయం కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.